గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా టీం ఏకంగా 48 రన్స్ డిఫరెన్స్ ఓడించారు. మరీ ముఖ్యంగా మన టీం మరోసారి మంచి టీమ్ ఎఫర్ట్ పెట్టారు. ఎస్పెషల్లీ బౌలింగ్లో అయితే అందరు బౌలర్స్ బాగా కంట్రిబ్యూట్ చేసి బౌలింగ్ చేశారు. సో టు బీ ఫ్రాంక్, ఈ మ్యాచ్లో అయితే రెండు టీంల యొక్క బ్యాటింగ్ విషయంలో సేమ్ టెంప్లెట్ చూసాం. అంటే స్టార్టింగ్లో బౌలర్స్ను డామినేట్ చేశారు, బట్ మిడిల్ ఓవర్స్లో రెండు టీంలు కూడా స్ట్రగుల్ అవడం చూసాం. మన టీమిండియా బ్యాటింగ్ చేసినప్పుడు మిడిల్ ఓవర్స్లో కొలాప్స్ అయ్యారు అండ్ ఆస్ట్రేలియా టీం చూసుకున్న సేమ్ టు సేమ్. అయితే రెండు టీంలకు మేజర్ డిఫరెన్స్ ఎవరంటే అక్షర్ పటేల్ అని చెప్పుకోవాలి. మన వాళ్ళు కొలాప్స్ అయినప్పటికీ అక్షర్ పటేల్ అంత కొంత పోరాడి మంచి టోటల్ అందించాడు. ఆ 165+ స్కోర్ అయితే వచ్చింది అక్షర్ పటేల్ కారణంగా. వేరేస్ ఆస్ట్రేలియా టీంకు అలా ఎవరు ఫినిష్ చేయలేకపోయారు. వాళ్ళు కొలాప్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక రికవర్ అవ్వలేదు. మొత్తం 20 ఓవర్స్ కూడా ఆడకుండానే ఆల్అౌట్ అయిపోయారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో మన బౌలర్స్ పెర్ఫార్మెన్స్ టాప్ నచ్ అని చెప్పుకోవాలి. గత మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఒక మంచి టీమ్ ఎఫర్ట్ చూసాం. వేరేస్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం బౌలర్స్ దగ్గర నుంచి టీమ్ ఎఫర్ట్ వచ్చింది. బ్యాట్స్మెన్ కాస్త తడబడినప్పటికీ బౌలర్స్ మాత్రం గేమ్ను గెలిపించారు. అట్ ది సేమ్ టైం సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. అసలు ఆడుతున్న ఆస్ట్రేలియా టీం కానీ అలాగే మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అలాంటి బౌలింగ్ చేంజెస్ చేశాడు. అలాగే ఎప్పుడూ లేని విధంగా సూర్య అయితే ఫీల్డ్లో కాస్త యానిమేటెడ్గా కనిపించాడు. అంటే తన ఎక్స్ప్రెషన్స్ని గట్టిగా బయటికి చూపించాడు. సో డెఫినెట్లీ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి సూర్య అయితే కాస్త యానిమేటెడ్గా కనిపించాడు. అయితే యాజ్ ఎ క్యాప్టెన్గా అతను ఫీల్డ్లో తీసుకున్న ప్రతి డిసిషన్ కూడా మన టీమిండియాకు బాగా వర్కౌట్ అయింది. మరీ ముఖ్యంగా ఫస్ట్ 10 ఓవర్స్లో ఆస్ట్రేలియా టీం డామినేట్ చేసిన తర్వాత మన వాళ్ళు కంబ్యాక్ చేశారంటే దానికి బౌలర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సూర్య క్యాప్టెన్సీ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. రెండు కూడా మంచి అలైన్ అయ్యాయి. అందుకే ఆస్ట్రేలియా టీం చాలా క్విక్గా కొలాప్స్ అయ్యి ఆల్అౌట్ అయిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు అండ్ మన టీమిండియా చూసుకుని టాప్ బేస్లో ముందుగా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారంట. దీంతో మన వాళ్ళకి కావాల్సింది వచ్చింది. అలాగే టీంలో చేంజెస్ చూసుకుంటే మన వాళ్ళు ఎలాంటి మార్పులు చేయలేదు, సేమ్ కాంబినేషన్తో వచ్చారు. వేరే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే 4 చేంజెస్ చేశారు. ఎనివే మన టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఓవర్లోనే లక్ కలిసి రావడం చూసాం. రెండో బాల్కి అభిషేక్ శర్మ అవుట్ అయిపోలే, బట్ జేవియర్ బాట్లెట్ అభిషేక్ ఇచ్చిన క్యాచ్ను డ్రాప్ చేశాడు. దీంతో మన టీమిండియాకు ఫస్ట్ ఓవర్లోనే పెద్ద గండం తప్పింది. మిగతా తర్వాత చూసుకుంటే మన టీమిండియా ఓపెనర్స్ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ 6 ఓవర్స్లో 49 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసుకుంటే అంత ఫ్లూయెంట్గా కనిపించలేదు. అంటే తను నార్మల్గా ఆడేంత ఫ్లూయెంట్గా ఆడలేకపోయాడు. పర్టికులర్గా ఆస్ట్రేలియా టీం అతనికి మంచి ఫీల్డ్ సెట్ పెట్టింది. ఆఫ్ సైడ్ ఏరియాని బాగా బ్లాక్ చేశారు. దీంతో అభిషేక్ శర్మకి రెగ్యులర్గా బౌండరీస్ ఫైండ్ చేయడం కష్టంగా మారింది. బట్ స్టిల్ అతనైతే 21 బాల్స్లో 28 రన్స్ కొట్టాడు. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే పవర్ ప్లేలో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మిగిలిన ఇంటెంట్ చూపించాడు. ఒక ఎండ్లో అభిషేక్ శర్మకి ఎక్కువ బౌండరీస్ రాకపోయినప్పటికీ గిల్ మాత్రం పవర్ ప్లేలో కావాల్సిన బౌండరీస్ కొట్టాడు. సో స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ మన ఓపెనర్స్ మెల్లగా రిథంలోకి వచ్చారు. పర్టికులర్గా పవర్ ప్లే అండేసరికి అభిషేక్ శర్మ మంచి మూడ్లోకి వచ్చాడు. యాడమ్ జంపా బౌలింగ్లో ఒక భారీ సిక్సర్ కొట్టడం చూసాం. బట్ అన్లక్కీలో అతను ఆ ఓవర్లోనే మరి భారీ షాట్కి ఎత్తి నుంచి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే మన టీమిండియా మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ చేశారు. నెంబర్ 3లో శివం దూబేని బ్యాటింగ్ పంపారు. అండ్ ఇదైతే అంత మంచి డిసిషన్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆ నెంబర్ 3 స్పాట్లో కేవలం స్కై మరియు తిలక్ వర్మ ఇద్దరిని రొటేట్ చేయాలని చెప్పి. బట్ అలా కాకుండా మన వాళ్ళు ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరిని ఆడిస్తున్నారు. మెయిలీ సిరీస్లో చూసుకుంటే నెంబర్ 3 స్పాట్లో మనం ఆల్రెడీ 4 మ్యాచ్లో 3 డిఫరెంట్ బ్యాట్స్మెన్ ఆడారు. ఒక మ్యాచ్లో సంజు శాంసన్, 2 మ్యాచ్లో స్కై అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే శివం దూబే. సో ఈ నెంబర్ 3 స్పాట్ ఎందుకు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ టీం కానీ టీ20 ఫార్మాట్లో నెంబర్ 3 స్పాట్ అనేది చాలా కీలకం. మేలు మన వాళ్ళు గతంలో ఏం చేశారు, ఒకవేళ అభిషేక్ శర్మ అవుట్ అయితే తిలక్ వర్మని పంపేవారు, లేదా శుభ్మన్ గిల్ అవుట్ అయితే స్కైని పంపేవారు. సో అదే కంటిన్యూ చేయాలి కదా. కానీ ఈ సిరీస్లో అలా చేయట్లేదు. ఊరికే నెంబర్ 3 స్పాట్ని మార్చేస్తున్నారు. మేలు తిలక్ వర్మ లాంటి ప్లేయర్ నెంబర్ 3 స్పాట్కి బాగా సూట్ అవుతాడు. అంటే ఇన్నింగ్స్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ చివరిలో యాక్సెలరేట్ చేయగలడు. సో యాక్చువల్లీ ఈ మ్యాచ్లో దూబే ప్లేస్లో తిలక్ వర్మ రావాలి అండ్ నెంబర్ 5లో మేబీ దూబేని పంపొచ్చు. ఎందుకంటే మీరు ఆ టాప్ 4 తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ని ఎలా మార్చుకున్నా పెద్దగా ఫరక్ పడదు. బట్ టాప్ 4 విషయానికి వచ్చేసరికి మాత్రం అభిషేక్, గిల్, స్కై మరియు తిలక్ ఈ నలుగురే ఉండాలి. మిగతా వాళ్ళని తీసుకురాకూడదు. ఎందుకంటే మనం మిగతా బ్యాట్స్మెన్ అందరూ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆల్రౌండర్సే ఎక్సెప్ట్ వికెట్ కీపర్. సో దీంతో అనవసరంగా ఆల్రౌండర్స్ని రీచ్ చేసి టాప్ 3లో పంపాల్సిన అవసరం లేదు. వాళ్ళని యాజ్ ఏ ఫినిషర్స్గా గ్రూమ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎనివే దూబే మరియు శుభ్మన్ గిల్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది కానీ అంత ఫాస్ట్గా రాలేదు. 29 బాల్స్లో కేవలం 32 రన్స్ మాత్రమే కొట్టారు. అంటే ఆల్మోస్ట్ రన్నే బాల్ వచ్చింది. పర్టికులర్గా గిల్ పవర్ ప్లేలో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు కానీ మిడిల్ ఓవర్స్లో మాత్రం స్ట్రగుల్ అయ్యాడు. సేమ్ ఇంటెంట్ని కంటిన్యూ చేయలేకపోయాడు. వేరే దూబే చూసుకున్నా గట్టిగా ఆడలేకపోయాడు. 18 బాల్స్లో 22 రన్స్ మాత్రమే కొట్టాడు. సో పవర్ ప్లే అయిపోయిన తర్వాత మన స్కోరింగ్ రేట్ తగ్గిపోయింది. కానీ టైంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఒక ఎక్సలెంట్ క్యామీ ఆడాడు. కేవలం 10 బాల్స్లోనే 20 రన్స్ కొట్టాడు. మిగిలిన స్కోరింగ్ రేట్ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం 14 ఓవర్ల అయ్యేసరికి చూసుకుంటే మన టీమిండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. 2 సెట్ 10 బ్యాట్స్మెన్ ఉన్నారు అండ్ మన టీమ్ స్కోర్ 121 రన్స్కి కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా లాస్ట్ 6 ఓవర్స్లో ఒక 60 పరుగులు కొట్టిన ఈజీగా 180 వచ్చేస్తుందేమో అనుకున్నాం. బట్ ఎప్పుడైతే 15 ఓవర్ స్టార్టింగ్లో శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడో ఆ తర్వాత మన టీమిండియా వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. మిగిలిన నాథన్ ఎల్లిస్ మరి యాడమ్ జంపా ఇద్దరు ట్యాండమ్లో బౌలింగ్ చేసి వరుస పెట్టి వికెట్లు తీశారు.
అలాగే మధ్యలో చూసుకుంటే జేవియర్ బాట్లెట్ కూడా ఒక వికెట్ పడడం చూసాం. అది కూడా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నోట్ చేశాడు. సో సూర్య అయితే లాంగ్ బౌండరీని టార్గెట్ చేసి 3 6 కొడదాం అనుకున్నాడు. బట్ అక్కడ పొడుక్కున్న టిమ్ డేవిడ్ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. తన ఫింగర్ టిప్స్తో బాల్ని హోల్డ్ చేసి క్యాచ్ పెట్టాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే మన వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ మార్చేశారు. జితేష్ శర్మని పైన పంపారు. అది కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా పెర్ఫార్మ్ చేసిన సుందర్ కంటే ముందు. అట్ ది సేమ్ టైం మ్యాచ్లో అక్షర్ పటేల్ని చాలా కింద పుష్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా నెంబర్ 5 లేదా నెంబర్ 6లో ఆడించేవారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం నెంబర్ 8కి పంపేశారు. సో యాక్చువల్గా జితేష్ శర్మని కొంచెం లేట్గా పంపితే బాగుండేది. అంటే తను బ్యాటింగ్ వచ్చే టైంకి ఇంకా ఆల్మోస్ట్ 5 ఓవర్లు ఉన్నాయి. దీంతో ఆ టైంలో మన వాళ్ళకి 2 అవర్స్ జాగ్రత్తగా ప్లేయర్ కావాలి. బట్ మన వాళ్ళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం జితేష్ శర్మని ముందు పంపేశారు. అండ్ జితేష్ మరియు తిలక్ వర్మ యాడమ్ జంప్ వేసిన 17 ఓవర్లోనే అవుట్ అయిపోయారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 121 పరుగులకి 2 వికెట్లు కానీ మన టీమిండియా స్కోర్ 136 వచ్చేసరికి 6 వికెట్లు పడిపోయాయి. అంటే మన వాళ్ళు ఇంత మ్యాటర్ ఆఫ్ 15 రన్స్ 4 వికెట్లు కోల్పోయారు. అట్ ది సేమ్ టైం ఫేజ్లో చూసుకుంటే రన్స్ కూడా డ్రై అయిపోయాయి. ఎక్కువ రన్స్ రాలేదు. సో మినీ కొలాప్స్ కనుక లేకుండా ఉంటే మన టీమిండియా ఈజీగా 180 కొట్టేది. మళ్ళీ జితేష్ శర్మ మరియు తిలక్ వర్మ షాట్స్ అవాయిడ్ చేసి ఉంటే సరిపోయేది. బట్ ఎనివే ఈ కొలాప్స్ తర్వాత మన టీమిండియా మెల్లగా కోలుకుంది. ఆ తర్వాత సుందర్ మరియు అక్షర్ చిన్న క్యామ్యూలు ఆడారు. మేలు అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్లో ఒక 6 and 4 కొట్టాడు. అండ్ వాటి వల్ల మన టీమిండియా స్కోర్ 165 దాటింది. సో డెఫినెట్లీ అక్షర్ పటేల్ ఫినిషింగ్ అయితే మన టీమిండియాకి చాలా మంచి కాంపిటేటివ్ టోటల్ ఇచ్చింది. అతను కేవలం 11 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం చాలా మంచి కంబ్యాక్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా ఈజీగా 180 to 190 మధ్య కొడతారేమో అనిపించింది. బట్ ఆస్ట్రేలియా టీం మన వాళ్ళ స్పీడ్కి బ్రేక్లు ఇచ్చి చివరి 6 ఓవర్లో కేవలం 46 పరుగులు మాత్రం ఇచ్చారు. అది కూడా 6 వికెట్లు తీసుకున్నారు. సో అలా బౌలర్స్లో 3 మెయిన్ పేస్ బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ నాథన్ ఎల్లిస్ 4 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బాట్లెట్ చూసుకుని 26 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ వార్సెస్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. వేరే స్టాయినస్ మరి యాడమ్ జాంపా కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. మేలీ జాంపా 3 వికెట్లు తీసినప్పటికీ 45 పరుగులు ఇచ్చేశాడు. అలాగే స్టాయినస్ 41 రన్స్ ఇచ్చాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం చాలా మంచిగా కంబ్యాక్ చేశారు. వాళ్ళైతే మ్యాచ్ని గెలిచారనే కనిపించారు. మేలీ వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చూసాం ఓపెనర్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు. ఎస్పెషల్లీ మ్యాచ్ షాట్ హర్షదీప్ సింగ్ని టార్గెట్ చేసి రన్స్ కొట్టాడు. అయితే మన క్యాప్టెన్స్గా ఎప్పుడైతే 5 ఓవర్లు అక్షర్ పటేల్కి బౌలింగ్ ఇచ్చాడో అక్కడ నుండి మెల్లగా గేమ్ మన వైపు తిరిగింది. మేలీ అక్షర్ పటేల్ ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు భయ్య. అసలు ఆస్ట్రేలియా టీం యొక్క స్పీడ్కు బ్రేకులు వేసి తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే మ్యాచ్ షాట్ వికెట్ తీశాడు. అండ్ మళ్ళీ మిచెల్ మార్ష్ మరియు జాస్ ఇంగ్లీష్ మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న టైంలో ఈసారి జాస్ ఇంగ్లీష్ వికెట్ తీశాడు. సో విధంగా అక్షర్ పటేల్ అయితే క్రూషియల్ టైంలో మన టీమిండియాకి 2 వికెట్లు తీసి పెట్టాడు. అది కూడా ఆస్ట్రేలియా టీం డామినేట్ చేస్తున్నప్పుడు. సో పవర్ ప్లే ఆస్ట్రేలియా టీం ఆల్మోస్ట్ మన టీమిండియా కొట్టిన స్కోరే కొట్టింది. అంటే 48 రన్స్ కొట్టారు, 1 వికెట్ కోల్పోయి. అయితే లాస్ట్ మ్యాచ్లో మనకి 5వ బౌలింగ్ ఆప్షన్ ప్రాబ్లంగా మారింది అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం దూబే గోల్డెన్ హ్యాండ్గా మారాడు. ఏముందో తను వేసిన 2 ఓవర్స్లో రన్స్ ఇచ్చినప్పటికీ 2 క్రూషియల్ వికెట్స్ తీశాడు. అది కూడా మిచెల్ మార్ష్ మరియు టిమ్ డేవిడ్ వే. సో శివం దూబే అయితే తను వేసిన ఫస్ట్ ఓవర్లో కొట్టించుకున్నాడు. బట్ మిచెల్ మార్ష్ వికెట్ తీశాడు. అండ్ సెకండ్ ఓవర్లో చూసుకున్న టిమ్ డేవిడ్ ఒక భారీ 6 కొట్టడం చూసాం. బట్ నెక్స్ట్ బాల్కి అతను కంబ్యాక్ చేసి టిమ్ డేవిడ్ వికెట్ తీశాడు. అది కూడా చాలా మంచి షార్ట్ బాల్తో. సో విధంగా దూబే 2 వికెట్లు తీయడం మన టీమిండియాకు చాలా ప్లస్ అయింది. పర్టికులర్గా టిమ్ డేవిడ్ కనుక కాసేపు నుండి ఖచ్చితంగా చాలా డ్యామేజ్ చేసి ఉండేవాడు. బట్ దూబే అయితే తన లెంత్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తున్నాడు. కానీ తను వేసే పేస్కి ఆ లెంత్ వర్కౌట్ అవ్వదు, ఈజీగా 6 కొడతారు. ఎందుకంటే తను వేసిన సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్కి మార్కస్ అనే స్కోర్ కొట్టినప్పుడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఓవర్ సైలెంట్గా ఫినిష్ అవుతుంది అనుకుంటే దూబే ఒక షార్ట్ బాల్ వేశాడు మళ్ళీ లాస్ట్ బాల్కి. ఎనివే దూబే టీమ్ డేవిడ్ వికెట్ తీసిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా టీం కంబ్యాక్ చేయకుండా సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. మిగిలిన 14 ఓవర్లు హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఇవ్వడం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే టైంలో ఏదో బౌలింగ్ ఆప్షన్ ఒక క్వార్ట ఫినిష్ చేస్తాడేమో అనుకున్నాం. బట్ సూర్య మాత్రం వికెట్ల కోసం వెళ్ళాడు. అండ్ హర్షదీప్ సింగ్ తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. అలాగే ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రం ఇచ్చాడు. అండ్ దాన్ని ఫాలోఅప్ చేస్తూ వరుణ్ చక్రవర్తి ఎక్సలెంట్ ఓవర్ వేయడం చూసాం. 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఓవర్లో లాస్ట్ బాల్కి మ్యాక్స్వెల్ వికెట్ కూడా తీశాడు. అసలు మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అగ్రెసివ్గా బౌలింగ్ చేంజెస్ చేశాడు ఆ వికెట్స్ కోసం. అండ్ మన బౌలర్స్ దానికి తగ్గట్టు రియాక్ట్ అయ్యారు బాగా. అయితే ఒక ఎండ్లో స్టాయినస్ చూసుకుంటే మాత్రం కాస్త కంగారు పెట్టాలని కనిపించాడు. మెయిలీ బౌమర్ వేసిన నెక్స్ట్ ఓవర్లో చూసాం 11 పరుగులు రాబట్టాడు. అట్ ది సేమ్ టైం మన టీమిండియాకి చూసుకుంటే ఇంకా 5వ బౌలింగ్ ఆప్షన్ 2 ఓవర్లు వేయాలి. అంటే శివం దూబే చేత 2 ఓవర్లు వేయించాలి. అయితే అలాంటి టైంలో సూర్యకుమార్ యాదవ్ సొంతంగా తీసుకొచ్చాడు. అండ్ ఇదైతే చాలా ఎక్సలెంట్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దూబే బౌలింగ్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాయినస్ కొట్టుండేవాడు. వేరే స్పిన్నర్ బౌలింగ్ చేసేసరికి అతను డిఫరెంట్గా ట్రై చేసి అవుట్ అయిపోయాడు. సో లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు సుందర్కి బౌలింగ్ ఇవ్వలేదు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న 16 ఓవర్ వరకు అతను బౌలింగ్కి తీసిరాలేదు. బట్ అతను 17 ఓవర్లో బౌలింగ్ రాగానే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా టీం కంప్లీట్లీ డన్ అండ్ డస్టెడ్. వాళ్ళైతే అవుట్ ఆఫ్ ది గేమ్. మెయిలీ మ్యాచ్లో డిఆర్ఎస్ విషయంలో స్కై యొక్క డిసిషన్స్ని కూడా చాలా మెచ్చుకోవాలి. నిజంగా చాలా అంటే చాలా యాక్యురేట్గా డిఆర్ఎస్ కాల్స్ తీసుకున్నాడు. స్టార్టింగ్లో మ్యాచ్ షాట్ అవుట్ అవ్వలేదు. బట్ ఆ టైంలో రివ్యూ తీసుకున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే చాలా సందర్భాల్లో బౌలర్ మరియు వికెట్ కీపర్ ఎగ్జైట్ అయ్యారు. అంటే అవుట్ సైడ్ ఎడ్జెస్ మరి ఎల్బీడబ్ల్యూ విషయంలో కొన్ని క్లోజ్ కాల్స్ వచ్చాయి. బట్ సూర్య వాటిని ప్రాపర్గా జడ్జ్ చేసి డిఆర్ఎస్ తీసుకోలేదు. సో కెప్టెన్సీ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో స్కై అయితే చాలా బాగా ఎక్సెల్ అయ్యాడు. అండ్ ముందు చెప్పుకుంటే మన బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించారు. అందరికీ కూడా వికెట్స్ పడ్డాయి.
బట్ పిక్ ఆఫ్ ది బౌలర్స్ మాత్రం అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 20 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అది కూడా ఆస్ట్రేలియా టీం డామినేట్ చేస్తున్నప్పుడు. ఈ మ్యాచ్లో అయితే అక్షర్ పటేల్ చివరిలో బ్యాట్తో క్రూషియల్ రన్స్ కొట్టాడు అండ్ బాల్తో కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక అతనితో పాటు దూబే కూడా 20 రన్స్ ఇచ్చినప్పటికీ 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సుందర్ చూసుకుంటే చివరిలో వచ్చి 3 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సో విధంగా ఈ మ్యాచ్లో మన ముగ్గురు ఆల్రౌండర్స్ కూడా వికెట్ల పండుగ చేసుకున్నారు. ముగ్గురు కలిపి ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. వేరేస్ మెయిన్ బౌలర్స్ చూసుకుంటే ముగ్గురు పొదువుగానే బౌలింగ్ చేశారు అండ్ తలో వికెట్ తీసుకున్నారు. మేలి వరుణ్ చక్రవర్తి మరోసారి తన కన్సిస్టెన్సీని నిరూపించుకున్నాడు. 26 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ బుమ్రా హర్షదీప్ సింగ్ చూసుకున్న పాపులర్ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశారు. మేలి హర్షదీప్ సింగ్ ఆ 14 ఓవర్లో వికెట్ తీసి ఆస్ట్రేలియా టీం యొక్క కొలాప్స్ని ట్రిగ్గర్ చేశాడు. సో విధంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్ అంతా దగ్గర నుండి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీంని కేవలం 18.2 ఓవర్స్లోనే 109 పరుగులు కాల్అవుట్ చేశారు. అండ్ ఇది వాళ్ళకి తమ సొంత గడ్డ మీద చూసుకుంటే రెండో లోయెస్ట్ స్కోర్. వేరేజ్ మన టీమిండియా ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియాకి ఎగనెస్ట్గా రెండోసారి బిలో 170 టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. సో మన టీమిండియాకి ఇది ఒక క్లినికల్ విన్ అని చెప్పుకోవాలి. మన వాళ్ళు ఇప్పటివరకు ఆస్ట్రేలియా టూర్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు సక్సెస్ఫుల్గా బిలో 170 స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకున్నారు. మెయిలీ ఫీల్డింగ్ విషయంలో కూడా మన వాళ్ళు చాలా మంచిగా క్యాచ్లు తీసుకున్నారు. అభిషేక్ శర్మ స్టార్టింగ్లో ఒక బ్రిలియంట్ డైవ్ కొట్టి క్యాచ్ తీసుకున్నాడు. బట్ అన్లక్కీలీ తన చేతులు గట్టిగా గ్రౌండ్ తరలడంతో ఆ ఇంపాక్ట్ వల్ల క్యాచ్ స్పిల్ అయిపోయింది. అయితే ఆ తర్వాత చూసుకుంటే మన వాళ్ళు వచ్చిన క్యాచెస్ అన్నింటిని కూడా మంచిగా పట్టుకున్నారు. చివరిలో గిల్ మాత్రం ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. బట్ నెక్స్ట్ బాల్కి మళ్ళీ క్యాచ్ పట్టుకున్నాడు. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియాకి ఆల్మోస్ట్ అన్ని బాగానే కలిసి వచ్చాయి. ఒక్క చిన్న బ్యాటింగ్ కొలాప్స్ తప్పిదే. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఆస్ట్రేలియా టీంని గట్టిగా డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక విక్టరీతో మన వాళ్ళైతే సిరీస్లో 2-1 లీడ్లోకి వెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ మ్యాచ్ శనివారం రోజు గాపా వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా గెలిస్తే సిరీస్ మందే. వేరే ఓడిపోయినా కానీ సిరీస్ ఎక్కడికి పోదు, 2-2తో డ్రా అవుతుంది. చూడాలి మరి గాపా వేదికగా మన వాళ్ళు హ్యాట్రిక్ విక్టరీ కొట్టి సిరీస్ని సొంతం చేసుకుంటారు లేదనేది.